నమస్తే బాబాయ్, బాగున్నారా? ఏంట్రా ఇలా వచ్చావు? ఏం లేదు బాబాయ్, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి మన కుల పోలకే సీట్ ఇచ్చారు. పైగా 3 పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. మనోడు కోటేసి గెలిపించుకుందాం బాబాయ్. సరే అమ్మా కూటమి. ఏమైంది అలా ఉన్నావు? అయ్యా, 9 ఏళ్ల కిందట మన పిల్లలు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి బంధువులు కూడా మన ఇంటి వైపు చూడడమే మానేశారు. పింఛనైనా నీకు వస్తుందేమో అనుకుంటే ఊర్లో ఎవరో ఒకరు సస్తే కానీ రాదన్నారు. బాధతో చాలా ఏడ్చానయ్యా. అప్పుడొచ్చాడు జగన్ బాబు. పాదయాత్రలో నీ కన్నీరు తుడిచాడు. ఆ బాబు ప్రభుత్వం వచ్చాక ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. ప్రతి నెల తెల్లారేసరికి పింఛన్ ఇంటికి పంపిస్తున్నాడు. నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు అందరూ నువ్వు బ్రతకవు అన్నారు. కానీ పెద్ద ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా 18 లక్షలు ఖర్చు పెట్టి బతికించాడయ్యా జగన్ బాబు. ఏ కన్న బిడ్డైనా ఇంతకన్నా బాగా చూసుకుంటాడా? అలాంటిది ఇప్పుడు మన కులపోనికి సీట్ ఇచ్చారని అవతల పార్టీకి ఓటేస్తావా? మంచి చేసిన వాళ్ళని మర్చిపోవడం మహాపాపం కదయ్యా. మనం చావు బతుకులో ఉన్నప్పుడు మన కులపోడు ఎవడొచ్చాడయ్యా? కులం చూడకుండా మనల్ని ఆదుకున్న ఆ బిడ్డే మన కన్న బిడ్డ. నిజమేనే, మనం బ్రతుకున్నామంటే కారణం ఈ బిడ్డే కదా. బ్రతుకున్నంత కాలం రుణం తీర్చుకున్నాం.